హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల సందర్భంగా కూటమి ఎన్నో హామీలు ఇచ్చింది. పేదలకు, మహిళలకు అనేక వాగ్దానాలను ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే మహిళలకు సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రకటించింది. ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉంది. ఇక ఎన్నికల్లో కీలకమైన ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులకు కూడా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారండి, వాగ్దానాలు చేశారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది కూటమికి అనుకూలంగా ఓటు వేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సద్వినియోగం చేసుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రభుత్వ ఉద్యోగులు కీలక భూమికనైతే పోషించారండి. అనేక హామీలు అయితే ఇచ్చారు చంద్రబాబు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందికి 1 నెల జీతం బోనస్గా కూడా ఇచ్చారు. ఇంకా అనేక హామీలు ఉన్నప్పటికీ ప్రధానమైనది హామీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించడము. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నడూ వేతనాలు వస్తాయో తెలియని పరిస్థితి. ముందు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు విడుదల చేసిన తర్వాత మిగిలిన సొమ్మును ప్రభుత్వ ఉద్యోగులకు దశల వారీగా చెల్లించడం ప్రారంభించింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడానికి కూడా ప్రధాన కారణం 1వ తేదీ జీతాలు చెల్లించకపోవడమే. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఒక్కొక్కటిగా అమలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రతి నెల 1వ తేదీ జీతం చెల్లించాలని సిద్ధమయ్యారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి మాసం అనగా జూలై నెల రావడంతో 1వ తేదీన జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు మరియు పెన్షన్లు ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే జూలై 1వ తేదీన సోమవారం నాడే ఉద్యోగులకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు అయితే ఒకేసారిగా జమ అయ్యే అవకాశాలు అయితే ఈ మేరకు అయితే ఆదేశించినట్టు తెలుస్తుందండి. సో వేతనాలకు సంబంధించి నిధులను కూడా ఈ మేరకు సిద్ధం చేసినట్లు కూడా చెప్తూ ఉన్నారు. సో అయినప్పటికీ కూడా జీతాలు మరియు పెన్షన్లు ఏం పెద్దగా జమ కాలేదండి. ఈరోజు 1వ తేదీ ఈరోజు చూసుకున్నట్లయితే పెన్షనర్స్కి ఒకరికి కూడా పెన్షన్ ఇంతవరకు జమ అయిన దాఖలాలు అయితే ఎక్కడే కానీ లేవు. సో ఉద్యోగులకు సంబంధించి జీతాలు అయితే అక్కడక్కడ ఒక 5%, ఒక 10% అలా జమ అయినాయి. కానీ మిగతా బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ విచ్ ఈస్ ద గ్రీన్ ఛానల్ పరిధిలోనే ఉన్నాయి. బిల్లులలో కదలిక అయితే రావాల్సి ఉంది. మరి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమా, వారు అధికారులకు ఏమైనా టెక్నికల్ ఇష్యూ వచ్చిందా, లేకపోతే అమౌంట్ అడ్జస్ట్ కాలేదా అనేది అయితే ఇంకా సర్వత్రా తెలియాల్సి ఉంది. సో ఇంతవరకు అయితే ఈరోజు ఇంకా పెద్దగా జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కాలేదు ఫ్రెండ్స్.